హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మనుబాగి ఛానల్. ఈసారి కూడా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాం. ఓం నమో వెంకటేశాయ. అదండి, తమ్మునేలు చూస్తే అర్థమై ఉంటుంది కదా, మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దర్శనం కోసం అయితే వచ్చామని. మనలో ఎంతో మందికి తిరుపతి వెళ్ళాలని, దర్శనం చేసుకోవాలని ఉంటుంది. మరికొంతమందికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలని, దర్శనం చేసుకోవాలని ఉంటుంది. మనం వెంకటేశ్వరుని చూసినప్పుడు వచ్చిన ఒక వైబ్ మనం తిరుపతిలో మనం పెట్టిన మొదటి అడుగులోను కూడా ఉంటుంది. మనకి తిరుపతి ఒక ట్రావెలింగ్ ప్లేసే కాదు కదా, మనందరికి ఒక ఎమోషన్ కూడా. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నడక మార్గం స్టార్ట్ చేసే ముందుగా దేవుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టామండి. ఇక్కడ నుండి నడక మార్గం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది, వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టెంపుల్స్ మార్గ మధ్యంలో వస్తాయి, మీరు కూడా తిరుపతి వెళ్ళాలని ప్లాన్ ఉన్నా, ప్రెసెంట్ ట్రావెలింగ్లో ఉన్నా, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సరే, మనం అలిపిరి మెట్ల మార్గం నుండి అయితే తిరుమలకి స్టార్ట్ అవుతున్నాం. తిరుమలకి వెళ్ళడానికి 2 మెట్ల మార్గాలు అయితే ఉన్నాయి. అందులో అలిపిరి మెట్ల మార్గం, ఇంకొకటి శ్రీవారి మెట్టు మార్గం. అలిపిరి మొత్తం 3550 మెట్లండి. అండ్ దీని డిస్టెన్స్ వచ్చేసి 14 కిలోమీటర్లు. సో మేమైతే అలిపిరి స్టెప్స్ నుండి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. స్టార్ట్ అయ్యే ముందు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకొని ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ మేమైతే మా నడక మార్గాన్ని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి వైకుంఠ ద్వారము మరియు గోశాల మనకి దర్శనమిస్తాయి. సో వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారి పాదాలని తలపై పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ మన నడక మార్గాన్ని ముందుకు కొనసాగించాలి. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మీరు కూడా పసుపు కుంకుమ ప్రతి మెట్టుకు పెట్టాలని డిసైడ్ అయితే మాత్రం ఇంటి దగ్గర నుండి తెచ్చుకోండి. మా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం, ఎందుకంటే అక్కడ దొరికే కలర్స్ కొన్నాక డిసప్పాయింట్ అవుతారు. సో మీరు ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవడం బెస్ట్ అండి. కంపేర్ టు శ్రీవారి మెట్టు, అలిపిరి మెట్టు మార్గంలో చాలా టెంపుల్స్, రాజగోపురాలు అనేవి ఉంటాయి. సో అలిపిరి మెట్ల మార్గం గురించి చెప్పాలంటే మనకి స్టార్టింగ్ లో గరుడు విగ్రహం దగ్గర నుండి తిరుమల వరకు 14 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్ లో చాలా రాజగోపురాలు వస్తాయి. అందులో మొదటిదండి ఇదే రాజగోపురం, శ్రీవారి పాదాల మండపం అని కూడా అంటారు. ఇది మొదటి మెట్టు అనమాట. సో అలాగే 250 మెట్టు దగ్గర మైసూరు గోపురం, అలాగే 2083 స్టెప్ దగ్గర గాలి గోపురం, ఇలా ఎన్నో విశిష్టతలతో ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్న ఈ మార్గం ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అనమాట. సో రాజగోపురం దాటాక అలా ముందుకు వెళ్ళామన్నమాట. సో ఆ రోజు పిలిగ్రిమ్స్ చాలా తక్కువగా ఉన్నారనిపించింది స్టార్టింగ్ లో. రాను మేము ముందుకు వెళ్ళేటప్పుడు అయితే మాకు కనిపించారు. ఇక్కడ నుండి వ్యూ పాయింట్స్ చూసుకుంటే కొండ దగ్గర నుంచి చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. స్వామివారి అవతారాలను కూడా ప్రతి వామన అవతారం కానీ, రామావతారం కానీ, ఇలా ఎన్నో స్వామివారి అవతారాలను కూడా మనకి విగ్రహ రూపంలో పెట్టారనమాట. రాజగోపురాలు ఎంతో అందంగా ఉన్నాయన్నమాట ఇక్కడ నుండి చూస్తే. ఇప్పుడు మీద ప్రెసెంట్ 200 స్టెప్కి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసి మైసూర్ గోపురం అండి. 200 స్టెప్ నుండి ఒక 50 స్టెప్స్ ముందుకు వేస్తే మనకి మైసూర్ గోపురం వస్తుందండి. ఇదే మైసూర్ గోపురం అనమాట. సో ప్రెసెంట్ మనం 250 స్టెప్ 250 మెట్టు దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకి మంకీస్, డీర్స్, జింకలు, దుప్పిలు రకరకాలవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. చూడండి, నాకు దగ్గరలో ఒక జింక అనేది కనిపిస్తుంది, చాలా బాగుంది. అక్కడ ఒకటి కొంచెం దూరంలో అదొకటి కనిపిస్తుంది అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడికి గజేంద్ర మోక్షం అని ఒక చిన్న టెంపుల్ ఉంది, ఇక్కడ దర్శించుకున్నాం అనమాట. సో ఇక్కడ నేను చెప్పబోయే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రెసెంట్ ఇప్పుడు మనం 500 స్టెప్ వరకు అయితే చేరుకున్నాము. ఇలా పైకి వెళ్తున్న కొలది కొంచెం మనకి అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ స్వామివారి మీద ఉన్న భక్తి మనకి అది ఏమనిపించదు అనమాట. సో మనం ఎంతో భక్తితోటి, మనము దృఢ సంకల్పంతో మనం నడవాలి అని ఎప్పుడైతే స్వామివారిని తలుచుకున్నామో మనకు ఖచ్చితంగా ఎనర్జీ వచ్చేస్తుందండి. అది మన వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న పవర్ అదనమాట. సో నాకు దగ్గరగా ఒక దుప్పు అయితే వచ్చింది, దీన్ని తీయడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఇది ఫస్ట్ టైం అండి మేము అలిపిరి మార్గంలో నడవడం ఫస్ట్ టైము. నేను ప్రీవియస్గా అయితే శ్రీవారి మెట్టు అయితే నడిచాను అనమాట. సో ఇన్ని అయితే లేవు, అప్పుడు జింకలు లేవని ఒక చిన్న డిసప్పాయింట్ ఉండే. ఫస్ట్ టైం అలిపిరి మెట్టు మార్గంలో అయితే నడవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
సో ఇక్కడ మనకి ఫుడ్ విషయానికి వచ్చేసరికి మీకు కావాల్సిన స్నాక్స్ అయితే పుష్కలంగా దొరుకుతుందండి, అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం 700 స్టెప్కి అయితే చేరుకున్నాం. బాగా టైర్డ్ అయితే అయిపోయాము, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అయితే కూర్చున్నాము. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాటర్ బాటిల్స్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఎందుకు బ్రో ఉండవా, స్నాక్స్ ఉంటా అని ఇప్పుడే చెప్పారు కదా అంటే అవునండి కరెక్టే, కానీ వాటర్ బాటిల్స్ గ్లాస్ రూపంలో మనకి ఇస్తారు, గ్లాస్ బాటిల్స్ అనమాట. సో మనం ఆఫ్టర్ డ్రింక్ మనం వాళ్ళని రిటర్న్ చేయాలి బాటిల్స్. సో వేస్ట్ ఆఫ్ టైం మళ్ళీ అంటే మనీ వేస్ట్ అవుతాయి. సో మీ దగ్గర ఉన్నదైతే క్యారీ చేయండి. ఇక్కడ ఒక వామన అవతార విగ్రహం ఉందండి, స్వామివారి యొక్క అవతారం ఒకటి, ఇక్కడ ఒకటి దర్శనం చేసుకున్నాం. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్క స్నాక్ అయితే దొరుకుతుందండి మనకి. సో మాకు ఒక చిన్న రిఫ్రెష్మెంట్ లాగా అయితే మేము దోసకాయ ముక్కలు అయితే కొనుక్కున్నాము, మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి. సో అయితే మేము కొంచెం వాటర్ కంటెంట్ కావాల్సి ఉంటుంది కాబట్టి అదైతే ప్రిఫర్ చేసామన్నమాట. సో మీరు నాకు తెలిసినంత వరకు ఫుడ్ అయితే క్యారీ చేయకండి కింద నుండి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, నడవడానికి కొంచెం అన్ఈజీగా అనిపించవచ్చు. సో మనకి స్నాక్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకురాని అవసరం లేదు. వాటర్ మాత్రం తీసుకొని వెళ్ళండి. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా నడిచేటప్పుడు మాత్రం వాళ్ళకి కంగారు పెట్టకుండా నెమ్మదిగా కూర్చొని వెళ్ళండి, ఏం గాబర్లేదు, మనకి దర్శనం జరుగుతుంది కాబట్టి టైం ఇస్తూ మీరు టైర్డ్ అవ్వకుండా అలా వెళ్తూ ఉండండి. ఇప్పుడు మనకి కనిపిస్తుంది 2083వ స్టెప్ అండి, ఇదే గాలిగోపురం. ఇక్కడ ఏంటి విశేషం అంటారా, దివ్య దర్శనం టోకెన్ కౌంటర్ ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ వ్యూ. ఇదే అండి నేను చెప్పాను కదా గాలిగోపురం. సో ప్రెసెంట్ మనం గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాం. 2083వ మెట్ అండి, 2083 స్టెప్. సో చెప్పాను కదా ఇక్కడ దివ్య దర్శనం టోకెన్ కౌంటర్ అయితే ఉంటుంది, ఇదైతే మీరు నోట్ పెట్టుకోండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే భక్తాంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ గాలిగోపురం నుండి అయితే ఆల్మోస్ట్ 2000 స్టెప్స్ అండి. ఇక్కడ నుండి చూస్తే మనకి వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం హైట్ లోకి వచ్చామన్నమాట. సో భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత నేను ఆల్రెడీ మీకు ఫుడ్ గురించి చెప్పాను కదా, ఏమేమి అవైలబుల్ గా ఉంటాయో అన్నాను కదా. సో ఒకసారి నేను చూపిస్తున్న ఈ ఫుడ్ పైన ఒకైతే లుక్ వేయండి. సో చెప్పాను కదండి ఫుడ్ గురించి. మీరు కింద నుండి వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే తీసుకుంటూ వచ్చారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మనకి అవైలబిలిటీ ఉంటుందండి. ఫుడ్, ఫ్రూట్స్ కానివ్వండి, కొబ్బరి బొండాలు కానివ్వండి, ఫుడ్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో మీరు చక్కగా ఇక్కడ లంచ్ చేసేసి మళ్ళీ మీరు స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఏదైతే గాలి గోపురం దగ్గర ఉన్న ఈ ఫుడ్ స్టాల్స్ నుంచి మనకి స్టెప్స్ అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట. ఇక్కడ మీకు వాక్ చేయడానికి, అది నడవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైర్డ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మేము అలాగా ముందుకైతే వెళ్తున్నాము. మధ్యలో అయితే ఇప్పుడు మాకు దుప్పులు కానివ్వండి, జింకలు మళ్ళీ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా స్వామివారి యొక్క రామావతార విగ్రహం అనమాట. సో ఇలా ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ మేమైతే ముందుకు ఇలా వెళ్ళడం జరిగిందనమాట. సో 2500 స్టెప్ అనుకుంటా, కరెక్ట్ 2500 స్టెప్కి అయితే ఇప్పుడు మేము చేరుకున్నాము. ఎనర్జీ అయితే అయిపోయింది, స్వామివారిని అలా తలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి రోడ్డు మార్గం అనమాట. సో మనం కింద నుండి టన్నల్స్ లా ఇలా అద్భుతంగా ఉంటుందండి. అలిపిరి నడక మార్గం అయితే సూపర్ గా ఉంటది అనమాట, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా వెళ్తాలి అనుకుంటే మాత్రం మేము చెప్తున్న ఈ ఇన్స్ట్రక్షన్ అయితే కొంచెం యూజ్ అవుతాయితే మేము అనుకుంటున్నాము. ఈ కనిపిస్తున్న టన్నల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్ లో కృష్ణ అవతారం, స్వామివారి ఇంకొక అవతారం అనమాట, ఇక్కడ దర్శించుకున్నాం అనమాట. ఇదండి కృష్ణ అవతార విగ్రహం, చాలా బాగుంటుంది.
ఇప్పుడు వరకు మనం వామన అవతారం కానీ రామావతారం కృష్ణ అవతారం వరకు వచ్చాము. ఇదిగో నేను చెప్పాను కదా మిడిల్లో దుప్పులు వచ్చాయని చెప్పేసి, ఇక్కడ కాసేపు అయితే ఒక 15 to 20 minutes అయితే ఉన్నాము. దగ్గరగా వచ్చాయండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం, ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం జూలో వాటిల్లో కొంచెం దూరంగా, ఫస్ట్ టైం మన దగ్గర నుండి చూసామన్నమాట. కొంచెం ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాను. సో 2083 గాలిగోపురం దగ్గర నుండి ఆంజనేయ స్వామి వరకు ఉన్న ఈ నడక మార్గం ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా ఉంటుంది, స్టెప్స్ తక్కువగా ఉంటుంది. మీరు టైంని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడే సేవ్ చేసుకోవాలి, కొంచెం స్పీడ్గా నడవడం కానీ అలా ఉండాలి. సో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందన్నమాట, ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ తాళం కప్పలు అనేవి వేశారండి, లాక్స్, ఏమో మేము ట్రెడిషన్ అనుకుంటా. సో వాళ్ళు కోరికలు పెట్టారు. ఇది వచ్చేసి మనకి గరుడ విగ్రహం కింద ఉన్న అలిపిరి దగ్గర నుండి పైన తిరుమల వెంకటేశ్వర స్వామి వరకు ఉన్న బ్లూ ప్రింట్ చార్ట్ అనమాట. ఏవేవి ఎక్కడెక్కడ వచ్చాయి గోపురాలు కానివ్వండి, గుడ్ల గురించి, దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ బోర్డు అనమాట ఇది. సో దీని తర్వాత ఇది విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నదాన్ని 7th మైల్ అంటారనమాట. సో దీన్ని దాటుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జింకలు ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఇంకా బాగుంటుంది ఇక్కడ, అడవి ఉడతలు కానివ్వండి, చెట్లు పైన ఉంటాయి అనమాట. కొంచెం చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి అనమాట. ఇది కొత్త మండపం, 2830 దగ్గర కొత్త మండపం అనమాట. ఇక్కడ నుండి కూడా నడక చాలా ఈజీగానే ఉంటుందన్నమాట. కావాల్సిన స్నాక్స్ కూడా ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇంకా ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసేసుకోవచ్చు. ఈ తిరుపతిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎన్నిసార్లు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది అనమాట. ప్రెసెంట్ మనం 2840 స్టెప్స్ దగ్గర ఉన్నాము. సో మా వైఫ్కి ఇంకా టైం అయిపోతుంది, రన్ 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 ఉరుకు 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 ఉరుకు. సో అలా చెప్పి కొంచెం పరిగెట్టించాను అనమాట. లేకపోతే ఆల్మోస్ట్ మాకు 6.5 hours పట్టింది. అందుకే అనమాట ఇంకా బిహైండ్ ది టైం ఉన్నామని చెప్పేసి కొంచెం స్పీడ్గా వెళ్ళాలని చెప్పి మా వైఫ్ని కొంచెం పరిగెట్టించాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి స్టెప్స్ ఏం లేవు, ఫ్లాట్గానే ఉందన్నమాట. సో ఈజీగా నడిచాం. ఇప్పుడు మనం 2850 గుర్తుపెట్టుకోండి, శ్రీ లక్ష్మీ నారసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ విశేషం ఏంటంటే దివ్య దర్శన్ టోకెన్ చెకింగ్ పాయింట్ అనమాట. ఇది ఆల్రెడీ నేను చెప్పాను 2083 2083 గాలి గోపురం దగ్గర దివ్య దర్శన్ టోకెన్ కౌంటర్ అనమాట. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసి చెకింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనము నడక మార్గాన్ని స్టార్ట్ చేస్తాము. ఈ మిడిల్లో మనకి ఈ రోడ్ కనెక్టివిటీ కూడా వస్తుంది అనమాట, చాలా సూపర్గా ఉంటుంది. సో మనకి వాక్ బ్రిడ్జెస్ ఉంటాయి, సో దాన్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్న నోట్ అండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, క్యాండిల్స్ అదే మన ఆర్తి కర్పూరం అనేది పెడతా ఉంటారనమాట. అవి కొంచెం కాలుతూ ఉంటాయి, మీరు చూసుకోకుండా వెళ్తే మాత్రం కాళ్ళకి బొబ్బర్లు వస్తాయి అనమాట. సో మీరు చూసుకుంటూ నడవండి, ఇబ్బంది పడకండి. సో ఫైనల్గా అయితే మనం రోడ్ కనెక్టివిటీలోకి అయితే వచ్చాము. ఇక్కడ నుండి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో స్టెప్స్ తర్వాత కొంత నడక మార్గం తర్వాత రోడ్ కనెక్టివిటీకి వచ్చాం కదా, ఇక్కడ నుంచి కూడా వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. కొంత దూరం వెళ్ళాక ఒక వాటర్ ఫాల్ అండి. ఇప్పుడైతే వాటర్ తక్కువగా ఉన్నాయి, బట్ కొంచెం ఉన్న వాటికైతే బాగానే ఉందన్నమాట. రైనీ సీజన్లో ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం ముందుకెళ్తే మాకు ఒక వాటర్ ఫాల్ కనిపించింది, అక్కడ కొంత పిక్స్ అయితే తీసుకున్నాము. కొంచెం టైం అనమాట. సో ఫైనల్గా ఇక్కడికి మనం చేరుకున్నాము.
మాకు ఇక్కడికి వచ్చేసరికి 4.5 hours అయితే టైం పట్టింది. ఈ మోకాలి మెట్టు అని ఎందుకంటారంటే మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి, దాన్ని భక్తులు మోకాళ్ళతోటి పైకి ఎక్కుతారనమాట. సో దానికి మోకాల మెట్టు గాలిగోపురం అంటారు. సో ఇదండి. సో లాంగ్ వీడియోలో అదైతే కవర్ చేయలేదు, షార్ట్స్ లో మేమైతే కవర్ చేసాం. అది ఐ హోప్ మీరు చూసుంటారు. మోకాలి మెట్టు దగ్గర పూజ చేసుకున్న తర్వాత మనకి ఇంకా కొన్ని స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఈ మోకాలి మెట్టు క్రాస్ అయిన తర్వాత మనకి ఒక మిడిల్ ఒక సన్నిధి వస్తుందన్నమాట. అక్కడ కూడా దర్శించుకున్న తర్వాత కొంచెం పైకి వెళ్తే స్టెప్స్ కొంచెం మనకి హైట్ లో ఉంటాయి, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మనం మార్నింగ్ నుండి చేస్తూ ఉన్నాం కాబట్టి అది ఎంత ఎత్తో ఈ లాస్ట్ స్టెప్స్ మాత్రం అంత ఎత్తు అనమాట కొంచెం. సో ఫైనల్ గా మనం 3200 స్టెప్స్ కి అయితే చేరుకున్నాం. టోటల్ గా 3550, ఇంకా 350 స్టెప్స్ మోర్ అనమాట. సో ఇక్కడ కొంచెం ఓపిక తెచ్చుకోవాల్సి వస్తుంది. సో నేను సో ఇక్కడే అండి మనకి ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్ళల్లో కనిపిస్తాడనమాట. అంతా అసలు కొంచెం టైర్డ్ అవుతాం అనమాట. ఇక్కడే మా వైఫ్ని ఇంకా టైం అవుతుంది ఇంకా వెళ్దాం రా అని కొంచెం ఫోర్స్ చేసి బూస్ట్ చేసి అలాగా ఇంకా కొంచెం నేనైతే బ్యాక్ నుండి సపోర్ట్ ఇస్తూ తీసుకెళ్ళాను తనని. సో ఫైనల్గా దగ్గరికి వస్తున్న కొద్ది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. లాస్ట్లో కూడా మళ్ళీ మనకి స్నాక్స్ కావాలంటే ఉన్నాయి, చెప్పాను చూడండి. మనకి ఎక్కడైనా కానీ సో లాస్ట్ లో స్టెప్స్ కి ఫినిషింగ్ టచ్ అయితే నేను ఇచ్చాను. వెంకటేశ్వర స్వామిని అలిపిరి మెట్లు నేను అనుకున్నాను అనమాట, ఈ టాస్క్ ని ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పి. సో ఫైనల్ గా నేను చేసేసాను అనమాట. మాకు ఎంత హ్యాపీగా అనిపించింది అనమాట. ఇది కాకుండా మేమైతే ఏవైతే అనుకున్నామో అవి ఇంకా స్వామి మాకు ఇచ్చినట్లయితే మళ్ళీ వస్తానని చెప్పి నేనైతే మొక్కుకున్నాను. సో ఫైనల్ గా 3400 స్టెప్స్ 150 మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి పర్లేదు. సో స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆ హ్యాపీనెస్ నేను చెప్పలేంది. గోవిందా గోవిందా, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసింది ఎంత హ్యాపీగా అనిపించింది అంటారు కదా. సో నాకు ఆ స్వామి వారు ఇక్కడే కనిపించారు. ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టేసి ఆర్తి కర్పూరం వెలిగించి ఇంకా అది చెప్పలేను అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అంత బాగుంది. మీరు కూడా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. స్వామి మనకి ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటారు. కలియుగ వెంకటేశ్వర స్వామి మనకు అంత సపోర్టివ్గా ఉంటారు కాబట్టి ఓం నమో వెంకటేశ.